ఈరోజు మనము సొరకాయ బజ్జీ చేద్దామండి. ఇలా కుక్కర్ తీసుకొని సొరకాయలు వేద్దాము. సొరకాయ ఇలాగా ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసేసాం కదా, ఒక మీడియం సైజ్ సొరకాయ అండి అది. తర్వాత పచ్చిమిర్చి టమోటాలు వేసేద్దాము. ఇలాగా సాల్ట్ వేసేద్దాము 2 స్పూన్స్, మన టేస్ట్ని బట్టి సాల్ట్ కారం. తర్వాత పసుపు వేసేద్దాము 1/2 టీ స్పూను. కొంచెం చింతపండు వేసేద్దాము. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోద్దామండి. వాటర్ ఎక్కువ పట్టవు సొరకాయలో. ఇప్పుడు ఇలా కుక్కర్ మూత వేసేసి 3-4 విజిల్స్ రానిద్దామండి. బాగుంటుంది సొరకాయ బజ్జీ, రెడీ అయిపోద్ది. ఇలాగా 3-4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇలా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మెత్తగా చేసేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసానండి. తాలింపు వేసుకున్నాము. చూడండి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసాను. ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకున్నామండి. ఆనియన్స్, కొంచెం వెల్లుల్లి, కొంచెం కరివేపాకు. ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయిందండి. కూర పోసుకున్నాము. సొరకాయ కూర రెడీ అయిపోయిందండి. కర్రీ రెడీ అయిపోయింది.